హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతి నూకల. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రాగి ఫ్లోర్ బిస్కెట్స్ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని 10 to 15 మినిట్స్ సోక్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ ఆఫ్ రాగి ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ అండ్ ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ని మిక్స్ చేసుకోవాలండి. మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. చూడండి నాకు ఇలా వచ్చింది. ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సెసమే సీడ్స్ పౌడర్ and 1 tablespoon of peanut butter and 1 teaspoon of ghee and 2 tablespoons of pumpkin seeds and 2 tablespoons of sunflower seeds and 2 tablespoons of sesame seeds అండ్ నెక్స్ట్ మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ దీన్ని మనం హాట్ వాటర్తో చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి నేను ఇక్కడ ఇలా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకున్నాను. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అండ్ దీనికి కొంచెం గీ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం కలిపి పెట్టుకోవాలండి. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. దీన్ని నేను 2 పార్టీషన్స్గా చేసుకున్నాను. ఎందుకంటే 2 చపాతీస్లా చేసుకోవాలి వీటిని. చూడండి 2 పార్టీషన్స్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం చపాతీలా చేసుకుందాం. చూడండి ఇక్కడ నేను చపాతీ పీట తీసుకున్నాను. దానికి నేను ప్లాస్టిక్ ర్యాప్ వేసి పెట్టుకున్నాను ముందుగానే. ఎందుకంటే ప్లాస్టిక్ ర్యాప్ ఉంటే మనకి ఈజీగా చేయొస్తుందండి. కిందికి అతుక్కోకుండా ఉంటుంది చపాతీ చేస్తూ ఉంటే. అందుకే నేను ముందుగానే వేసి పెట్టుకున్నాను. చూడండి ఇలా చేసుకోవాలి చపాతీలాగా. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా నార్మల్ సైజులో చేసుకోవాలి. ఇది చాలా హెల్దీ అండి. ఈ బిస్కెట్స్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఇలా చేసేసుకున్నాను చపాతీలాగా. దీన్ని ఇప్పుడు మనం నైఫ్తో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇలా ఎడ్జెస్ ఉన్న నైఫ్ తీసుకొని కట్ చేస్తున్నాను. మీరు నార్మల్ నైఫ్ తీసుకొనైనా కట్ చేసుకోవచ్చు. చూడండి చూసుకుంటూ స్లోగా కట్ చేయాలి. ఎందుకంటే మనం పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకున్నాం కదా, అవి తగులుతూ ఉంటాయి. సో మనం స్లోగా చూసుకుంటూ కట్ చేసుకోవాలండి. చూడండి నాకు ఇక్కడ అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి. అందుకే నేను చూసుకుంటూ కట్ చేస్తున్నాను. చూడండి అయిపోయింది నాది కట్ చేసుకోవడం. ఇలా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకో చపాతీ కూడా ఇలాగే చేసుకోవాలండి. చూడండి నేను ఇంకో చపాతీ కూడా ఇలాగే చేస్తాను. అలా చేసేసుకొని మళ్ళీ అలాగే కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. అలా కట్ చేసుకొని మనం 180 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 350 ఫారెన్హీట్స్ దగ్గర మనం బేక్ చేసుకోవాలి ఓవెన్లో. చూడండి నేను బేక్ చేసుకున్నాను. ఇలా వచ్చాయి నాకు. చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా అండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.